చూస్తుండగానే 13 అంతస్తుల భవనాన్ని మంటలు చుట్టుముట్టాయి. వీటిని చూసి అంతా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది బ్రాంటో స్కైలిస్ట్ వాహనం ద్వారా సురక్షితంగా వారిని బయటకు తీసుకువచ్చారు. కానీ ఇదంతా అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్లో అని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత తీసుకునే చర్యలు కంటే అవి జరగకుండానే జాగ్రత్తలు తీసుకుంటే మేలంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. ఇందులో భాగంగానే అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా ఆ శాఖ సిబ్బంది అధికారులు హైదరాబాద్ మాదాపూర్లోని బహుళ అంతస్తుల భవనంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా భవనాల్లో ఉండేవారు ఎలా స్పందించాలి, తక్షణం చేయాల్సిన పనులేంటి, సమయస్ఫూర్తిగా ఎలా నడుచుకోవాలి తదితర అంశాలపై చైతన్యం కల్పించారు. భవనం పై అంతస్తులో మంటల్లో చిక్కుకుంటే వారిని బ్రాంటో స్కైలిఫ్ట్ వాహనం ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చే విధానాన్ని అగ్నిమాపక శాఖ కళ్లకు కట్టింది. మంటల్ని నియంత్రించేందుకు ఉపయోగించే పరికరాలను పరిచయం చేశారు. మాక్సిమం 35 minutes అంటే 50 బార్స్ ప్రెషర్ కంటే తక్కువ అవుతున్నప్పుడు మనకి వార్నింగ్ విజిల్ వస్తుంది. వార్నింగ్ విజిల్ వచ్చినప్పుడు మనం మన సేఫ్టీ చూసుకొని మనం బయటకు నెక్స్ట్ అగ్నిమాపక వారోత్సవాల్లో అన్ని జిల్లాల్లో కలిపి 40,000 మంది సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానంగా పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, ఎల్పీజీ గోదాములు, బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ మాల్స్ లో అగ్ని ప్రమాదాలు జరిగితే తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక సిబ్బంది అధికారులు సిద్ధంగా ఉండాలని ఆ శాఖ డీజీ నాగిరెడ్డి సూచించారు. ప్రతి హై రైజ్ బిల్డింగ్ లో కూడా వాటర్ పంప్ హౌస్ ఉంటుంది. పెద్ద ఇట్స్ లైక్ ఇండస్ట్రియల్ పంప్ హౌస్ లాగా కనిపిస్తుంది. అది ఇక అన్ని చోట్ల కూడా వాటర్ పంపింగ్ చేసేదాని పైప్ లైన్ సిస్టమ్. తర్వాత ప్రతి రూమ్ లో కూడా స్ప్రింక్లర్స్ ఉంటాయి. ఆ స్ప్రింక్లర్ లో ఉన్నటువంటి చిన్న బల్బు ఉంటుంది, అది పగిలిపోయి వాటర్ స్ప్రెడ్ అవుతుంది. సో దాంతో మంటలు ఆరిపోతాయి. ఇది కాకుండా ప్రతి బిల్డింగ్ లో కూడా స్మోక్ డిటెక్టర్స్ కానీ, హీట్ డిటెక్టర్స్ కానీ, ఫ్లేమ్ డిటెక్టర్స్ కానీ ఇట్లా ఆ ఏరియాని బట్టి ఉంటాయి. స్మోక్ రాగానే అలారం వస్తుంది. అలారం రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కానీ, సెక్యూరిటీ సిబ్బంది కానీ అలర్ట్ అయిపోయి ఆ ఏరియాని కవర్ చేసి అయ్యే పరిస్థితి ఉండి ఇమీడియట్ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. 23 బిల్డింగ్లు ఇప్పటికి పర్మిషన్ తీసుకున్నారు. ఇంకా ఆక్యుపై కాలేదు, ఇవి కూడా కన్స్ట్రక్షన్ స్టేజెస్ లో ఉన్నాయి. ఈ యొక్క అవగాహన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ వారంలో కాస్త ముమ్మరంగా చేసినా గానీ మంటలు రాకుండా ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలనే ఒక అవగాహన కల్పించడం జరిగింది. అగ్ని ప్రమాదాల నివారణపై తగిన అవగాహన కలిగి ఉంటే ప్రమాద తీవ్రత పెరగకుండా అరికట్టవచ్చని అగ్నిమాపక శాఖ చెబుతోంది.